ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది, ఏ ఎంపీకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది? అసలు నా పార్టీ అనేవాళ్ళు మొత్తం పార్టీకి సర్వనాశనం చేస్తున్నారు కదా. ఇవాళ ఎంతోమంది వేరే పార్టీ ఏడ్చి బీజేపీలో చేరుకున్నారండి ఒక విశ్వాసంతో. మాకు మా పార్టీలో మర్యాద దొరకలేదు, కనీసం బీజేపీలో పోయిన తర్వాత మాకు మర్యాద దొరుకుతుందేమో అని వాళ్ళు లైఫ్ రిస్క్ తీసుకొని, రాజకీయ రిస్క్ తీసుకొని బీజేపీలో చేరినారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు చెప్పండి? మా జితేందర్ అన్న వెళ్ళిపోయిండు, విజయశాంతి గారు వెళ్ళిపోయినారు, నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు. పెద్ద పెద్ద ఫేజ్ ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళకి మర్యాద లేదు, సీటు లేదు, ప్రోటోకాల్ లేదు. పాపం అందరు వెళ్ళిపోయినారు బీజేపీ విడిచి. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా దక్కుతుందా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఎంపీల కన్నా మర్యాద గెలిచిండ్రు కదా 200%. ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్యాద దొరకదు. మీరు చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా వితౌట్ మీడియా ఒక ఎమ్మెల్యేతో కలవండి, అయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన బాధలే ఉన్నారు. ఒక ఎంపీతో కలవండి, అయ్యా ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన కూడా ఆయన బాధలే చెప్తారు. ఇప్పుడు జస్ట్ మీరు పదవి వద్దండి, ఒక మర్యాద చాలు. బీజేపీలో ఎట్లా ఉందంటే కనీసం ఆయనకి దొరికిన మర్యాద ఇస్తే చాలు, దానికి ఆ మర్యాద ఆయన దొరికితే ఆయన మొత్తం పని చేస్తాడు. ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీకి, మొత్తం పార్లమెంట్ క్షేత్రంకి, మొత్తం బూత్ లెవెల్కి ఆయన చాలా స్ట్రాంగ్ చేస్తాడు. కానీ అది కూడా లేదు కదా. అసలు నువ్వు బతుకున్నావా, నువ్వు చనిపోయినావా, నువ్వు ఎక్కడున్నావా అడిగేది కూడా లేదు. అందుకోసం నేను కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి బాగుంటుంది.